హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ గోవా రోడ్స్లో రైడ్ చేసుకుంటూ నీరులో ఉన్నటువంటి కోకో బీచ్కి వచ్చేసాను. ఇదే వీడియోలో నేను నార్త్ గోవాలో చాలామంది కవర్ చేయనటువంటి ప్లేసెస్ కవర్ చేయబోతా ఉన్నాను. లైక్ రెయిస్ మాగోస్ ఫోర్ట్, కోకో బీచ్, లోయర్ అగోదా ఫోర్ట్, సింకేరియం బీచ్. ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే చాలా తక్కువ మంది కవర్ చేస్తుంటారు. మనం మార్నింగే వచ్చేసాం కాబట్టి ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదన్నమాట. అండ్ రీజన్ ఏంటంటే ఇంత మార్నింగ్ రావడానికి డాల్ఫిన్స్ రైడ్కి చాలా బాగుంటుంది అనమాట కోకో బీచ్. మార్నింగ్ టైం కోకో బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈ సన్ అండ్ మీరు చాలా బోట్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఈ బీచ్ వచ్చేసి టూరిస్టులకి అంత ఫేమస్ కాదనమాట. మోస్ట్లీ లోకల్స్ ఫిషింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఇన్ని బోట్స్ని అబ్జర్వ్ చేయవచ్చు బీచ్లో. అయితే నేను ఎందుకు వచ్చానంటే ఇదేంటంటే డాల్ఫిన్స్ రైడ్కి నార్త్ గోవాలో చాలా ఫేమస్ బీచ్. ఆల్మోస్ట్ మీకు ప్రతి బీచ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు డాల్ఫిన్స్ రైడ్ అని చెప్పేసి. బట్ ఈ కోకో బీచ్లో ఏంటంటే మీరు మార్నింగ్ అరౌండ్ 9 ఆ టైంకి వస్తే 90% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి డాల్ఫిన్స్ కనిపించడానికి. సో అందుకు నేను కోకో బీచ్కి వచ్చాను. అండ్ ఇది మనకి కాండోలియం బీచ్ నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మన ఎదురుగా కూడా బోట్స్ ఉన్నాయి చూడండి. ఫిషింగ్ వెళ్ళేసి వచ్చేసి ఇప్పుడు రెడీగా ఉన్నాయి అన్లోడ్ చేయడానికి. అండ్ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అన్లోడ్ చేస్తున్నారు, ఇవి కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే డాల్ఫిన్స్ రైడ్కి ఇక్కడ పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు క్యాష్ క్యారీ చేయాలి. డాల్ఫిన్స్ రైడ్ చూశారు కదా, చాలా బాగుంది. ఇది అప్రాక్సిమేట్లీ 30 to 45 మినిట్స్ ఉండింది. 90% కాదు, మీకు కోకో బీచ్లో 100% కనిపిస్తాయి డాల్ఫిన్స్. మీరు ఇన్ కేస్ మార్నింగ్ టైం ప్లాన్ చేసుకుంటే. ఐ హోప్ మీకు వీడియోలో కూడా కనిపించాయి అనుకుంటాను. డైరెక్ట్గా అయితే నాకు చాలా డాల్ఫిన్స్ అయితే కనిపించాయి. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రెయిస్ మాగోస్ ఫోర్ట్. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా తక్కువ మంది విజిట్ చేస్తుంటారు. ఇది అప్రాక్సిమేట్లీ కోకో బీచ్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. కోకో బీచ్ నుంచి బ్యూటిఫుల్ రోడ్ జర్నీ చేసుకుంటూ మనం రెయిస్ మాగోస్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ విజువల్స్ అన్నీ చూపిస్తా చూడండి. ఎస్పెషల్లీ ఈ రోడ్ మీద ఉన్నటువంటి రెయిస్ మాగోస్ చర్చ్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్ట్ టైమింగ్స్ 9:30 నుంచి 5 వరకు. అండ్ మండే క్లోజ్. ఇలా ఎంట్రన్స్ నుంచి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను.
రెయిస్ మాగోస్ ఫోర్ట్ చూసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ లోయర్ అగోదా ఫోర్ట్కి వెళ్తున్నాము. అది అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది, 20 మినిట్స్ పడుతుంది. సో నెక్స్ట్ లొకేషన్లో అయితే కలుద్దాం. లోయర్ అగోదా ఫోర్ట్ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ అని చెప్పవచ్చు. చాలామంది అగోదా ఫోర్ట్ని విజిట్ చేస్తారు కానీ లోయర్ అగోదా ఫోర్ట్ని స్కిప్ చేస్తారు. ఈ విజువల్స్ అన్నీ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది సన్ రైజ్ కానీ సన్సెట్ టైం కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉంటే అని చెప్పేసి. అందుకే మీరు 2 డేస్ ఆ 3 డేస్ ప్లాన్ చేసుకున్నా సరే దీన్ని అయితే ప్రైమరీ లొకేషన్గా పెట్టుకోండి మీ లిస్ట్లో. పక్కన మనకి సింకేరియం బీచ్ కూడా చూసారు కదా, చాలా క్లీన్ బీచ్ అనమాట. ఆల్మోస్ట్ మనం చాలా లొకేషన్స్ కవర్ చేసాము డే 1 వీడియోలో. కోకో బీచ్, రెయిస్ మాగోస్ ఫోర్ట్, నౌ లోయర్ అగోదా ఫోర్ట్ అండ్ సింకేరియం బీచ్. ఇవి తెలుగులో మనకి చాలా తక్కువ మంది కవర్ చేస్తుంటారు. ఐ హోప్ మీకు ఈ లొకేషన్స్ అన్నీ నచ్చుంటే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.